మీ ఎవ్వరికీ తెలియని అఖండ భారతదేశం కథ చెప్తాను, వింటారా? పూర్వం అఖండ భారతి అనే దంపతులకి 7 కొడుకులు ఉండేవారు. పెద్ద కొడుకు పేరు భరత్, రెండో కొడుకు పేరు పాకిస్తాను, మూడో కొడుకు పేరు ఆఫ్ఘనిస్తాన్, 4వ కొడుకు పేరు బంగ్లాదేశీ, 5వ కొడుకు పేరు నేపాల్, 6వ కొడుకు పేరు భూటాను, 7వ కొడుకు పేరు మయన్మార్. సో ఈలగా ఇంత పెద్ద ఫ్యామిలీ, అఖండ భారతదేశం అనే ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది. సో పెద్ద కొడుకు భరత్ కష్టపడి అహోరాత్రుల్లో కష్టపడి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి డబ్బు సంపాదించి బాగా సెటిల్ అయ్యాడు. సో రెండో కొడుకు పాకిస్తాన్, మూడో కొడుకు ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళందరూ కొట్టుకు సొచ్చుకుంటూ గొడవలు ఆడుకుంటూ నాశనం అయిపోయారు. అదే చూస్తూ బంగ్లాదేశు, ఈ నేపాల్, ఈ భూటాన్, వీళ్ళందరూ గొడవలు, పేకాట, వ్యసనాలు అన్నీ ఆడేసి మొత్తం నాశనం అయిపోయారు. సో పెద్ద కొడుకు భరత్ బాగా సెటిల్ అవ్వడం చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఎంత కాదనుకున్నా మన భరత్ మన అన్నయ్యే, రక్తం పంచుకున్న మన అన్నయ్య కదా, ఆ మాత్రం కాపాడలేడా అని చెప్పి భరత్ పడుకున్న టైం చూసి ఈ 6